हरिः ओम् అరవిందక్షపదారవిందమకరందాసక్తులయ్యున్న సత్పురుషశ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తములు చేసి వసరముల్ వ్యర్థత ద్రోచుచుండజనది సంసారమోహంబునన్ మందునకు మందబుద్ధికి మందాయువునకు నిరర్ధ మార్గునకును గోవింద చరణారవిందమరందముగొన తెరపిలేదు రాత్రింబవలన్ శ్రీపంబులు ఖండిత సంతాపంబులుతా కల్మషాంధతమస మహోద్యద్దీపంబులు పాషండదురాపంబులు విష్ణువందనాలాపంబుల్ పావనములు దురితలతాలావనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభవనములు వాసుదేవ పద సేవనముల్ సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూట్కులు త్రిప్పలేకయుం కనుగొని రెట్టకేలకు అకల్మష భక్త విధూత ఖేదముల్ మునిజన ముక్చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినుత వినూత్న నూపురిత వేదములం మహనీయుపాదముల్ బలీదైచేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన ప్రాప్తికిం జలజాతాక్షుడు సాచే యోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురిత నానా వేదముం పాదమున్ హరిః ఓం యావత్ పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థమయా బలం భగవతో జన ఈశ పశ్యేత్ తవన్న సంశ్రుతిరసౌ ప్రతి సంక్రమేత వ్యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియార్థ హస్న్యాపృతార్థకరణా నిశ్చయాన నానామనోరథధియా క్షణభగ్ననిద్రాః దైవాహతార్థరచనా ఋషయోపి దేవ యుష్మత్ప్రసంగవిముఖా ఇహ సంసరంతి అంటూ విదురుడికి మైత్రేయ మహర్షి సామాన్యమైనటువంటి మానవుల దగ్గర నుంచి మహాత్ములైనటువంటి సాధకులైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఋషులు కూడా చేస్తూ ఉండేటువంటి ఆ వ్యర్థమైనటువంటి పనులను గురించి చాలా నిర్మోహమాటంగా విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పినటువంటివి ఈ 2 శ్లోకాల్లోనూ ఉంది. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే సాధకుడు అనేటువంటి వాడు తాను భక్తుడిని అనుకునేటువంటి వాడు చాలా ఒక రకమైనటువంటి ఉత్సాహంతో అహంకారంతో నన్ను మించినటువంటి వాడు లేడు అనుకుంటూ తన స్వాతంత్రాన్ని తన ఉనికిని తను చేస్తున్నటువంటి పనుల్లో ఉండేటువంటి దోషాలని కూడా గ్రహించుకోలేనటువంటి అతి బలహీనమైనటువంటి విషయాల్లో చిక్కుకుపోతూ ఉంటాడు అని బ్రహ్మదేవుడు పరమాత్మకు విన్నవించినటువంటి విషయాన్ని పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పాడు. ఇందులో ఈ వేల్డ్ శ్లోకంలో యావత్ పృథక్త్వమిదమాత్మన ఇంద్రియార్థ మయాబలం భగవతో జన ఈశ పశ్యేత్తవన్న సంశ్రుతిరసౌ ప్రతి సంక్రమేత వ్యర్థాపి దుఃఖ నివహం వహతి క్రియార్థ. అంటే దీని అర్థం ఏమిటంటే, ఓ ఈశా, ఓ భగవంతుడా, ఓ పరమేశ్వర,
భగవానుని యొక్క మాయాశక్తియే భగవంతుడు అంటే పరమాత్మ నీలో ఒక మాయాశక్తి ఉందయ్యా. ఆ మాయాశక్తి ఏం చేస్తోంది అంటే దేహం ధరించినటువంటి జీవుడి యొక్క ఇంద్రియ రూపంలోకి ఆ మాయాశక్తి వెళ్ళింది. వెళ్ళి ఆ ఇంద్రియ మాయాశక్తి ఇంద్రియాల రూపంలోకి వెళ్ళి ఇంద్రియాలలోకి వెళ్ళి మాయాశక్తి ఇంద్రియాలలో పనిచేయడం ప్రారంభించింది. అది పనిచేస్తూ ఈ ఇంద్రియాలకి గోచరమయ్యేటువంటి విషయాలన్నీ ప్రపంచం నిండా వ్యాపించిపోయి ఉన్నాయి కదా. అంటే ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి పదార్థాలన్నిటినీ ఆలోచనలన్నిటినీ కూడా ఇంద్రియార్థ విషయములు అంటారు. విషయములు అంటే ఇంద్రియాలకు గోచరించేటువంటి మొత్తం విశ్వం అంతా కూడా విషయములు అంటారు. అటువంటి విషయాల అందులోకి కూడా ఈ మాయాశక్తి ప్రవేశించింది. అంటే ఏమిటి? కనిపించేటువంటి పదార్థాలలోనూ వాటిని చూసేటువంటి జీవుడి యొక్క ఇంద్రియాలలోకి కూడా మాయాశక్తి చాలా బలంగా విస్తరించిపోయిందయ్యా. ఇలాగా విస్తరించిపోయేటువంటి ఆ దానితో ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఈ మాయాశక్తి వల్ల తరువాత తాను అంతకుముందు చేసుకున్నటువంటి ఫలాన్ని అనుభవిస్తూ ఈయన ఈ ఇంద్రియాలలోను తరువాత ఇంద్రియాలకు కనిపించేటువంటి విషయాల మధ్యలో వీడు నలిగిపోతూ ఆ విషయాల వెనకాల తాను పడిపోతూ సంసారం అనేటువంటి ఈ సాగరంలో అలాగ తిరుగుతూ ఉంటాడు. ఇలాగా ఇంద్రియాలలో ఉండేటువంటి మాయాశక్తి ఇంద్రియాలకు గోచరంగా ఉండేటువంటి పదార్థాలలోనూ పదార్థాలనే కాదు పదార్థాలు మనుషులు తర్వాత వీడి ఆలోచనలు వీడి అభిప్రాయాలు వీటిలన్నీ కూడా మాయాశక్తి యొక్క పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి యొక్క బలం వల్ల వాడికి ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇలాగ కలుగుతూ ఉండడం వల్ల ఈ టూ వే ప్రాసెస్ వల్ల వీడికి ఈ సంసారం అనేటువంటిది ఏర్పడుతోంది. పోనీ ఆ ఏర్పడినటువంటి సంసారం వీడికి ఏదైనా సుఖాన్ని ఇస్తోందా అంటే దుఃఖ నివహాలను తీసుకొస్తాను, దుఃఖాల సమూహాన్ని తీసుకొచ్చి వీడిని ఇందులో నుంచి బయట పడకుండా చేస్తోంది అని బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడికి వివరించాడయ్యా అని చెప్పి పరీక్షణ్ మహారాజుకి సుఖమహర్షి చెప్పినట్టుగా నైమిసారణ్యంలో ఆ సూత మహర్షి సౌనికాది మహర్షులకి సంసారం యొక్క లక్షణాన్ని వివరించారు. ఇప్పుడు జాగ్రత్తగా మనం కొన్నిటిని అర్థం చేసుకోవడం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. యావత్ ఎంతవరకైతే జనః ఈ మానవుడు భగవత్ ఇంద్రియార్థమాయాబలాన్ని యావత్ చూస్తూ ఆ బలానికి వాడు లొంగిపోతూ ఉంటాడో అంతవరకు కూడా ఈ కనిపించేటువంటి విషయాలన్నీ కూడా భగవంతుడు కాదు, ఇవన్నీ కూడా సత్యమైనటువంటివి అనుకుంటూ ఉంటాడు అన్నాడు. సరే, ఇది అక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు ఇంద్రియ విషయాలలో మాయాశక్తి ఉంది అన్నాడండి. అలాగే ఇంద్రియాలలో కూడా భగవంతుడు యొక్క మాయాశక్తి ఉన్నది. అంటే భగవంతుడు ఉంటాడు ప్లస్ భగవంతుడు ఎప్పుడైతే ఉంటాడో తన మాయాశక్తి కూడా తనలోనే ఉంటుంది. ఉదాహరణకు మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి ఉన్నాడు అంటే వాడి శక్తి కూడా ఉన్నట్టుగానే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో తన యొక్క మాయాశక్తి ఉంది. ఇప్పుడు ఏది యాక్టివ్గా పనిచేస్తోంది అంటే మాయాశక్తి పనిచేస్తోంది. దీనికి ఇంద్రియాలకి కనిపించేటువంటి విషయాల్లో మాయాశక్తి ఉంది, ఇంద్రియాలలో కూడా మాయాశక్తి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఈ మాయాశక్తికి చాలా బలం ఉందిట. ఈ మాయాశక్తికి ఆ బలం ఉండడం వల్ల ఆ బలం లాగడం వల్ల వీడు క్రియార్థాలు అంటే రకరకాలైనటువంటి పనుల యొక్క వలయాల్లో పడిపోతూ దాన్ని సంసారం కింద వీడు భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇందులో ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇంద్రియ విషయాలు అన్నాం అనుకోండి. ఉదాహరణకి ఇంట్లో గోధుమ పిండి ఉంది,
తర్వాత ఏమో అక్కడేమో కాస్త మట్టి, కొంచెం మట్టి ఉంది, ఆ పక్కన ఏదో పేడ ఉంది, ఇవి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ విషయాలు అంటే ఏమిటి? ఆ గోధుమ పిండి, ఆ మట్టి, లేకపోతే ఆ పేడ, లేకపోతే మిగతా ఈ పదార్థాలన్నీ ఇవి ఇంద్రియాలకి విషయాలు కదా. అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి కదా, వాసన పీలుస్తూ ఉంటాయి కదా, టచ్ చేస్తూ ఉంటే వాటిలో ఒక స్పర్శ తెలుస్తూ ఉంటుంది కదా, వాటిని మించి వస్తున్నటువంటి వాయువుని పీల్చగలదు కదా. కాబట్టి ఈ 3 ఇంద్రియ విషయాలు అనుకుందాం. ఇప్పుడు ఆ ఇంద్రియ విషయాలలో ఒక మాయాశక్తి ఉందిట. మాయాశక్తి, శక్తి అంటే ఏమిటి? అది నిన్ను లాగుతుంది, అంటే నిన్ను లాగేటువంటి శక్తి వాటిల్లో ఉన్నది. ఆ ఇంద్రియ విషయాల్లో ఆ శక్తి ఉంది. ఉదాహరణకి గోధుమ పిండి ఉంది. ఇప్పుడు గోధుమ పిండిని చూసేటప్పటికీ ఆ గోధుమ పిండిలో ఉండేటువంటి మాయాశక్తి ఏం చేస్తుందంటే నీ కళ్ళకి అది కనిపించి నీ మనసుకి చెప్తుంది. ఏమిటి చేయిస్తుంది అంటే, నన్ను చపాతీ చెయ్యి, నన్ను ఏదో ఇంకోటి చెయ్యి, నన్ను ఇంకొకటి చెయ్యి అని చెప్పి ఆ విషయంలో ఉండేటువంటి మాయాశక్తి వచ్చి నీ మనసు మీద పడుతుంది. పడేటప్పటికి అప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే వెంటనే దానికి రియాక్ట్ అయిపోయి దాని యొక్క బలం చేత అప్పుడు ఆ బలం నీ ఇంద్రియానికి వచ్చి నీ చేతులకి ఆ బలం వస్తుంది. ఆ చేతులకి ఆ బలం దేనివల్ల వచ్చింది? అది ఆ గోధుమ పిండిలో ఉండేటువంటి మాయా బలం వల్ల నన్నేమో చపాతీ చెయ్యి, నన్ను చపాతీ చెయ్యి అని చెప్పి అందులో నుంచి వచ్చినటువంటి శక్తిని నీ మనసులో ఉండేటువంటి శక్తిని ప్రేరేపించి నీ చేతికి ఆ శక్తినిచ్చి దాన్ని ఏదో చపాతీ కింద చేస్తావు. అది ఆ పదార్థానికి ఉండేటువంటి ధర్మం. అదే మట్టి ఉందనుకోండి, మట్టితో చపాతీ చేయవు కదా, మట్టితో నువ్వు ఇంకొక తినేటువంటి పదార్థం చేయవు కదా. ఆ మట్టిలో ఉండేటువంటి మాయాశక్తి మట్టికి ఉండేటువంటి ధర్మాన్ని ప్రేరేపించి నన్ను కొండ చెయ్యి, నన్ను పిడత చెయ్యి, నన్ను ప్రమిద చెయ్యి అని చెప్పి అందులో ఉండేటువంటి ఆ మాయాశక్తి యొక్క బలం చేత నీ మనసులో ఒక సంకల్పాన్ని కలిగించి దాని చేత కొండలు చేయిస్తుంది. అంతేగాని గోధుమ పిండితో కొండలను మట్టితో చపాతీలు చెయ్యం కదా. అంటే పదార్థాల యొక్క ధర్మాలు, ఆ ధర్మాలు ఆ మట్టికి కానీ ఆ గోధుమ పిండికి కానీ దేనివల్ల కలిగేయి అంటే అందులో ఉండేటువంటి ఇంటెలిజెన్స్కి, దాంట్లో ఉండేటువంటి ఆ మాయాశక్తి యొక్క లక్షణం వల్ల ఆ మాయాశక్తి నీ మీదకి ప్రసరించి నిన్ను లాగుతోంది. అదే పేడ ఉందనుకోండి, పేడతో నువ్వు మిగతా పనులు చెయ్యవు కదా. పేడతో పిడకలు చెయ్యాలి అని నన్ను పిడకలు చెయ్యి, నన్ను పిడకలు చెయ్యి అని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తూ ఉండేటువంటి పదార్థాలలో ఉండేటువంటి ఆకర్షణ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆకర్షణ శక్తులన్నీ కూడా నన్ను అనుభవించు, నన్ను అది చెయ్యి, నన్ను ఇది చెయ్యి, ఈ పువ్వులతో దండలు కొట్టు, ఈ పళ్ళను నువ్వు నోట్లో పెట్టుకు తిను అని ఆ విషయాలలో ఉండేటువంటి ఉన్నాయే ఇంద్రియార్థమాయా బలం. ఆ ఇంద్రియాల ఆ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అది ఆ ప్రయోజనం ఎక్కడి నుంచి ఉంది? మాయాబలం, అందులో ఉండేటువంటి ఆ శక్తి. కాబట్టి ఇప్పుడు మనిషి ఎక్కడ బోల్తా పడుతూ ఉన్నాడంటే ఆ ఇంద్రియ పదార్థాలలో ఉండేటువంటి మాయాశక్తి యొక్క ప్రచోదనం వీడి మనసులోకి వచ్చి వీడిని ఆకర్షించి వీడిని రజోగుణము అంటే క్రియాశీలత్వం చేస్తుంది. ఇప్పుడు నిన్ను క్రియాశీలత్వం కింద క్రియలు చేయించేటువంటి విధంగా ఏమున్నాయి? పదార్థాలు ఉన్నాయి కదా. ఆ పదార్థాల్లో అందువల్ల త్రిగుణాత్మకమైనటువంటిది మాయాశక్తి అంటారు. త్రిగుణాత్మకమైనటువంటిది మాయాశక్తి. కాబట్టి ఆ పదార్థాలలో ఉండేటువంటి శక్తి యొక్క చలనం వల్ల నీలో క్రియాశీలత్వాన్ని అంటే రజోగుణాన్ని కలిగిస్తుంది. అదే పువ్వులు చూసామనుకోండి, పువ్వులు చూసేటప్పటికి ఆనందాన్ని అనుభవిస్తూ ఇది దేవుడు పాదాల దగ్గరికి పెట్టాలి అనేటువంటి సాత్విక గుణం ఎందులో ఉంది? ఆ పువ్వుల్లో ఉంది. అది నీ మనసులో కూడా సాత్విక గుణం ఉంది. అందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా త్రిగుణాత్మకము. ఈ త్రిగుణాత్మకమైనటువంటిది దేని యొక్క కాంపోనెంట్ అంటే మాయ యొక్క బలంలో, మాయ యొక్క విస్తారమే త్రిగుణాత్మకం కింద పనిచేస్తుంది. కాబట్టి సృష్టి అంతా త్రిగుణాత్మకము అంటారు. కాబట్టి ఇటువంటి మాయ మనని ఈ విధమైనటువంటి క్రియలలోకి తోసేస్తోంది అని
గ్రహించనటువంటి యావత్ ఎంతవరకు అయితే జనః ఈ మానవుడు ఈ ప్రాణి ఇదంతా కూడా భగవతః పరమాత్మ నీ యొక్క ఇంద్రియార్థమాయాబలం అనేటువంటి విషయాన్ని గ్రహించకుండా వాడు ఉన్నంత వరకు కూడా తావతు అంతవరకు కూడా క్రియ పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులు చేసి ఆ పనుల్లో నుంచి ప్రయోజనాన్ని ఫలాన్ని పొందాలి అనుకుంటూ ఆ పదార్థంలో ఉండేటువంటి మాయాబలం వల్ల నీలో కలిగేటువంటి క్రియలు, ఆ క్రియల ద్వారా నువ్వు ఫలాలను అనుభవిస్తూ ఇలాగ వాటిల్ని అనుభవాల కింద మార్చుకుంటూ వాటినే రిపీట్ చేసుకుంటూ పునరపి జననం పునరపి మరణం ఇలాగ సైక్లిక్ ప్యాటర్న్తో నువ్వు చేసేటువంటి దానితో చేస్తూ ఉంటే దుఃఖ నిమహం వహతి నీకు దుఃఖాలను కలిగించేటువంటి సంసారం నుంచి నీవు ఇలాగ ఈ సైక్లిక్ ప్యాటర్న్ని సంసారము అంటారు. అది ఆ గోధుమ పిండి పేడ మట్టే కాకుండా మనం చూసేటువంటి మనుషులు, మనం చూసేటువంటి ఫ్రెండ్స్, మనం చూసేటువంటి చీరలు, నగలు, వస్త్రాలు, భూములు, కార్లు, మాటలు ఇవన్నీ కూడా ఇంద్రియాలకి విషయాలు. వాటిల్లో మాయాశక్తి ఉంది. ఆ మాయాశక్తిని నీ ఇంద్రియాలలో ఉండేటువంటి మాయాశక్తిని ప్రేరేపించి నిన్ను క్రియాశీలం చేస్తూ ఉంటుంది. కానీ యావత్ ఇవన్నీ ఆత్మనః ఆత్మకు భగవతః భగవంతుడి కన్నా పృథక్త్వం వీటిలన్నిటినీ కూడా భగవంతుడి కన్నా భిన్నంగా ఎప్పుడైతే చూస్తూ ఉంటాడో అప్పుడు నీకు ఈ మాయలో పడిపోతూ ఉంటావు. ఇది సొల్యూషన్ అక్కడ చెప్పాడు. అంటే ఏమిటన్నమాట, నువ్వు గోధుమ పిండి, మట్టి, పేడ, చీర, నగ, వస్తువు, నావాడు, నేను ప్రేమించినటువంటి ప్రేయకుడు, నన్ను పొగిడేటువంటి నా ఫ్రెండ్స్, నేను వాళ్ళని పొగుడుతూ ఉంటాను అనేటువంటి విషయాలన్నిటిలోనూ కూడా నీకు కనిపించేటువంటి ప్రతి పదార్థంలోనూ కూడా భగవంతుణ్ణే చూడడం అనేటువంటిది నీవు ప్రాక్టీస్ చేసినట్లయితే ఆత్మనః ఆత్మకు భగవతః భగవంతుడి కన్నా కూడా పృథక్త్వం నువ్వు భిన్నంగా చూస్తున్నావు. అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు అప్పుడు అంటే పరమాత్మను చూస్తున్నావు. పరమాత్మలోనే ఉండేటువంటి మాయాశక్తిని తప్పించుకుని పరమాత్మనే నువ్వు చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు నీవు ఈ సంసారంలో పడవు. ఈ మాయాశక్తి యొక్క బలంలో నువ్వు పడిపోవు. ఆ బలానికి నువ్వు లొంగిపోయి సంసారం అనేటువంటి దాంట్లో పడిపోవు. కాబట్టి నీవు చెయ్యవలసినటువంటిది ఏమిటి అంటే ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదార విందాలను నీవు నిరంతరము కూడా ధ్యానిస్తూ ఉండాలయ్యా. సర్వ అశుభ ఉపశమనాత్ అటువంటి ఆ మంగళస్వరూపమైనటువంటి ఆ భగవంతుడి యొక్క పాదాల మీద నీ దృష్టి ఉన్నప్పుడు నీకు ఈ విధమైనటువంటి భావం నీకు ఏమీ కలగదు. ఇది సామాన్య మానవులకు సంబంధించినటువంటి విశేషం. అంటే దానాదీనా చెప్పవచ్చాల్సింది అంటే ప్రతి దాంట్లోనూ తేజో సంపన్నమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానమైనటువంటి శుద్ధమైనటువంటి నిత్యమైనటువంటి ముక్తమైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సే, పరమాత్మ యొక్క వెలుగే, అన్నీ పరమాత్మ స్వరూపమే, మొత్తం అంతా భగవంతుడే, భగవంతుడి కన్నా భిన్నంగా ఏదీ లేదు అని ఆ ఫండమెంటల్ యాస్పెక్ట్ నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో అప్పుడు నీకు ఈ సంసారంలో పడేటువంటిది ఉండదు. కానీ కర్మఫలాల ప్రకారం జీవితం గడుపుతూ ఉంటావు. అప్పుడు నీకు ఒక రకమైనటువంటి నిర్లిప్తత వస్తుంది. ఎందుకంటే నువ్వు సత్యాన్ని గ్రహించావు. ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ ఆ నటుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. నటుడు వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు ఆ డైలాగులు చెప్తూ ఉంటాడు, యాక్షన్ చేస్తూ ఉంటాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, కింద పడతాడు, కొడుతూ ఉంటాడు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. కానీ అట్ ది సేమ్ టైం వాడి మనసులో ఇదంతా కూడా ఒక యాక్షను. అదేవిధంగా
ఈ ఆ భగవంతుణ్ణి నేను నటుడిని మాత్రమే, నేను వేస్తున్నటువంటి వేషం నేను కాదు అని వాడు గ్రహించి యాక్షన్ చేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఈ పదార్థాలన్నిటిలోనూ కూడా పరమాత్మే ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ గోధుమ పిండి కింద, మట్టి కింద, పేడ కింద, నక్షత్రాల కింద, గ్రహాల కింద, లోకాల కింద ఆయనే ఈ విధంగా భాషిస్తూ ఉన్నాడు. ఆ భాషించేటువంటి పరమాత్మ యొక్క మాయాశక్తి వల్ల, ఆ మాయాశక్తి పరమాత్మలో ఉండే మాయాశక్తే ఈ పదార్థాలన్నిటినీ సృష్టిస్తోంది. ఆ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఈ పదార్థాల కింద సృష్టిస్తోంది. కానీ వీటిలన్నిటిలోనూ కాన్స్టెంట్ రూపంలో పరమాత్మ యొక్క వెలుగు, అంటే సి అంటే కాంతి యొక్క వెలాసిటీ, ఆ చైతన్య ప్రకాశమే ప్రవహిస్తూ ఉంది అని ఆ విషయాన్ని మనసుకి బాగా పట్టించుకున్నప్పుడు ఈ సంసారంలో పడేటువంటిది ఉండదు. అందువల్ల ఇంద్రియాలకి బలం ఉన్నది. ఇంద్రియాలకి గోచరించేటువంటి పదార్థాల్లో కూడా చాలా బలం ఉంది. ఆ బలం మన పిచ్చివాళ్ళని చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం చెయ్యవలసినటువంటి పని ఏమిటంటే, ఈ మనకి కనిపించేటువంటి ప్రతి విషయంలోనూ, ఇంద్రియాలకు గోచరమైన ప్రతి విషయంలోనూ కూడా చాలా బలం ఉంది. అది మన మీద ఇలా వల వేసి లాగినట్టు మన ఇంద్రియాలని లాగేస్తోంది. ఆ లాగుతున్నటువంటిది మాయాశక్తి, కానీ ఆ ఇంద్రియాల్లో ఉండేటువంటి వాడు మాత్రం భగవంతుడు. ఆ మాయాశక్తికి లొంగకుండా అది భగవత్స్వరూపము అని చెప్పి నీవు ఎప్పుడైతే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఇప్పుడు వెదికి చూడు అన్నాడు. వెదికి చూడడంలో నీకు రెండు కనిపిస్తాయి. ఒకటి పరమాత్మ స్వరూపం, మాయాశక్తి. ఈ మాయాశక్తి నీ మీద యాక్ట్ చేసేసి నిన్ను రజోగుణంలోకి, సాత్విక గుణంలోకి, తమో గుణంలోకి దింపేస్తాను. కాబట్టి ఆ మాయాశక్తి నీ అమ్మ నువ్వు పక్కకు తప్పుకో తల్లి, నేను ఆ పరమాత్మలో లీనం అవ్వాలి, ఇదంతా కూడా పరమాత్మయే, అది గోధుమ పిండైనా, పేడైనా, మట్టైనా, నక్షత్రమైనా, కుక్కైనా, పామైనా అన్నిట్లోనూ కూడా నీవు ఉన్నావు అనేటువంటి ఆ ఆలోచనని, ఆ అనుభవాన్ని, దానిని మనం కంటిన్యూస్గా మననం చేస్తూ ఉండడమే మనం చేసేటువంటి ప్రార్థన. దాన్నే మనం కనుక అన్వయించుకోవాలంటే, నా శరీరంలో ఉండేటువంటి ఎముకలు, రక్తనాళాలు, రక్తం, లోపల ఉండేటువంటి రోగాదులు, అందులో ఉండేటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఇంద్రియాలకి గోచరం అవుతున్నాయి కదా. ఇవన్నీ మన ఇంద్రియాలకి విషయాలే కదా, మన శరీరంలో ఉండేటువంటి ఆ విషయాల మీద అవి లాగేస్తూ ఉంటాయి మన మనసుని. అప్పుడు దాని మీద కాకుండా వీటిలన్నిట్లోనూ నువ్వే ఉన్నావు అని చెప్పి ఆ నేను స్వరూపాన్ని, వాటిని కనిపించేటువంటి, దాటిని వెలిగించేటువంటి ఆ చైతన్య ప్రకాశాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. ఆ చైతన్య ప్రకాశం యొక్క సాకార రూపాలే శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, అమ్మవారు కానీ, అవి ఆ చైతన్య ప్రకాశానికి ఆకార రూపాల కింద ఉంటాయి. అటువంటి ఆ సాకార రూపాల యొక్క పాదపద్మాల మీద నీ మనసు ఉన్నప్పుడు ఈ మాయాశక్తి నిన్ను ఏమీ చెయ్యదు. కాబట్టి నిరంతరము భగవంతుడి యొక్క పాదధ్యానం చెయ్యాలి, పాదాలనే ధ్యానిస్తూ ఉండాలి, అదే సత్యం, అదే నిత్యం అనుకుంటూ ఉండాలి. ఇలాంటి మాయలోకి మనం పడిపోతూ ఉన్నప్పుడు, ఓహో భాగవతం చెప్పింది, సాక్షాత్తు సుఖబ్రహ్మ లాంటి మహాత్ములు చెప్పారు, మైత్రేయుడు లాంటి మహాత్ముడు చెప్పాడు, కాబట్టి లెట్ మీ ప్రాక్టీస్ ఇట్, నేను దీనిని అన్వయించుకుంటూ నేను నిరంతరము కూడా భావించాలి అని చెప్పి ఆ స్వస్వరూపమునందు ఉండాలి. ఇక ఉదాహరణకి ఈ నటుడి దగ్గరికి వద్దాం. ఇది కొంచెం పక్కకి తప్పుకోండి. నటుడి దగ్గరికి వస్తాం. ఈ నటుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు ఏదో రాణా ప్రతాప్ వేషం వేశాడు. అప్పుడు ఆ రాణా ప్రతాప్ వేషంలో ఉండేటువంటి ఆ నటుడు, నేను కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నాను అంటాడు. అప్పుడు వాడు నేను అంటాడు. అప్పుడు ఆ నేను దేనికి సంబంధించినటువంటి నేను? ఆ వేషానికి సంబంధించినటువంటి నేను. కానీ అసలు నేనేమిటి? ఆ అసలైనటువంటి నటుడు.
ఇప్పుడు ఆ అసలైనటువంటి నటుడే తన కంఠం ద్వారా నేను కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నాను అని చెప్తాడు. అంటే ఆ నేను రాణా ప్రతాప వేషంలో ఉండేటువంటి నేను కింద కన్వర్ట్ అవుతోంది. ఈ రాణా ప్రతాప్ అంటున్నటువంటి నేను అనేటువంటి మాట మిథ్యా నేను. కానీ ఆ మిథ్యా నేను ఎక్కడి నుంచి వచ్చింది? అసలైనటువంటి నటుడు అంటున్నటువంటి నేను అనేటువంటిదే ఆ రాణా ప్రతాప్ వేషం వేసినటువంటి నేను రాణా ప్రతాప్ని అనేటువంటి కూడా అప్పుడు నేనే అంటాడు. అంటే రెండు నేనులు ఉన్నాయి. సో నువ్వు ఎవరు? ఇప్పుడు మన అందరం అంటూ ఉంటాం నేను 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 అని. అంటే ఈ శరీరం వేసినటువంటి వేషం నేను అంటోంది, కానీ నిజంగా అంటున్నటువంటిది ఆ నేనే స్వస్వరూపము. దాని మీదే మన మనసు ఉండాలి. ఇదే భగవాన్ రమణ మహర్షులు చెప్పినటువంటి విశేషం. రేపటి కార్యక్రమంలో